గత కొద్ది కాలంగా విమానాలకు, స్కూళ్లకు సహా ఇతర ప్రాంతాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. ఈ వార్నింగ్ కాల్స్ అన్నీ ఫేక్గా తేల్చారు అధికారులు. దాదాపు అన్ని అబద్ధపు మెసేజ్లని తెలిసినా ఛాన్స్ తీసుకోకుండా తనిఖీలు చేశారు. ఇక ఇటీవల ఒక బాలుడు ఈ వార్తలు చూసి తాను కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెయిల్కు బాంబ్ థ్రెట్ మెసేజ్ను పెట్టిన ఘటన వైరల్ అయింది. తాజాగా మరో వ్యక్తి కోపంతో ఎయిర్ ఇండియా విమానంలో బాంబుందంటూ బెదిరింపు కాల్ చేశాడు. చివరకు పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతను ఎందుకు కాల్ చేసి బెదిరించాల్సి వచ్చిందో చెప్పింది విని పోలీసులే షాక్ అయ్యారు. కేరళలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. గత సోమవారం అర్ధరాత్రి ముంబైలోని ఎయిర్ ఇండియా కస్టమర్ కేర్ కు ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. కొచ్చి నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పెట్టామని బెదిరించాడు. ఆ తర్వాత వెంటనే కాల్ కట్ చేశాడు. ఇక సిబ్బంది త్వరగా ఈ సమాచారాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్ ను రప్పించారు. టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న విమానంలో తనిఖీలు జరిపారు. విమానాశ్రయ అధికారులు కూడా సెర్చ్ లో పాల్గొన్నారు. తీవ్ర గాలింపు తర్వాత తప్పుడు సమాచారం అని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత విమానం లండన్ కు బయలుదేరింది. ఈ బాంబ్ థ్రెట్ కాల్ తో ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులు కూడా ఆందోళన చెందారు. చివరకు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు తర్వాత పోలీసులు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు. బాంబ్ థ్రెట్ కాల్ చేసిన వ్యక్తి లండన్ కు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుడు షుహైబ్ గా గుర్తించారు. ఆ తర్వాత అతని అడ్రస్ ను ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు కాల్ చేసి బెదిరించారు అంటూ పోలీసులు విచారణలో భాగంగా నిలదీయడంతో అతను చెప్పింది విని షాక్ అయ్యారు. షుహైబ్ మంగళవారం తన భార్య, కుమార్తెతో కలిసి ఎయిర్ ఇండియా 149 విమానంలో లండన్ కు వెళ్లాల్సి ఉంది. అదే సమయంలో ఆయన కుమార్తె ఫుడ్ పాయిజనింగ్ కు గురై ఆసుపత్రి పాలైంది. దాంతో ప్రయాణం వాయిదా వేసుకోక తప్పలేదు. షుహైబ్ తమ టికెట్లను రీషెడ్యూల్ చేయాలంటూ ఎయిర్లైన్స్ కు విజ్ఞప్తి చేశాడు. కానీ వారు దానికి ఒప్పుకోలేదు. దాంతో కోపం పెంచుకున్న షుహైబ్ అదే విమానానికి బాంబు బెదిరింపు కాల్ చేసి భయపెట్టాలి అని చూశాడు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.